గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మూడు 365 రోజులు ఆహ్లాదకర వాతావరణం ఉండే లే లడాక్ పోలీసుల కాల్పులతో దద్దరిల్లుతుంది. ఎటు చూసినా పోలీసులు, మరోవైపు ఆందోళనకారుల మధ్యన లదాఖ్ భయంకర వాతావరణం. లదాఖ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా పేరుకుంది లదాఖ్లో ఇప్పుడు ఆందోళనకర అంశాలు మనం చూస్తున్నాం. దీనికి కారణం ఒక వ్యక్తి అనుకోవచ్చా, దీని వెనక ఎవరైనా కుట్ర పని అని అనుకోవచ్చు? బేసిక్లీ మీరు చెప్పినట్లు లే లదాఖ్ అనేది ఎక్కడో ఉంది అని చెప్పి నెహ్రూ గారు కూడా చెప్పి, ఎందుకు హాఫ్ లదాఖ్ ఇచ్చేద్దాం, మనకి ఏముంది అక్కడ ఏముండదు, అసలు ఒక చుక్క గ్రాస్ కూడా గ్రో కాదని చెప్పిన డైలాగ్ పార్లమెంట్లో కొట్టారు నెహ్రూ గారు. లద్దాఖ్ మీద కంట్రోల్ ఉండాలంటే యూనియన్ గవర్నమెంటే కంట్రోల్ చేయాలి. దానికి ఇక్కడ ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారనుకోండి, ఈ ఇష్యూలో కాన్స్పిరసీ కనిపిస్తున్నట్లు కదండి. చైనా ఎప్పుడు డైరెక్ట్లీ వచ్చి ఏం చేయదు, వారు వెనక నుంచి ప్లేయర్స్తో చేపిస్తారు. టీవీలో ఎవరు అడిగారు నాది, ఆ రోజు నేపాల్లో జరిగిన గొడవ భారతదేశం నడుస్తుందంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, నడవదు. స్టేట్మెంట్ ఇచ్చారు వాంగ్చుక్. నన్ను ఏదో కేసులో పెట్టి ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైలుకి పరిమితం చేద్దాం అనుకుంటున్న గవర్నమెంట్, ఒకవేళ అదే జరిగితే మరొక మన మీద రోడ్ మీద దిగారనుకోండి ఎవరైనా, ఫస్ట్ పోలీసు వాడు వచ్చి కొడతాడు. ఆ రోజు జరిగింది, సిఆర్పిఎఫ్ కొట్టాడు. ఇంకా వాళ్ళ లోకల్ పోలీస్ ఎక్కువ లేదు, సిఆర్పిఎఫ్ ఉంటారు అక్కడ. దాని తర్వాత నెక్స్ట్ టియర్ గ్యాస్ కొడతారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 365 రోజులు ఆహ్లాదకర వాతావరణం ఉండే లే లడాక్ పోలీసుల కాల్పులతో దద్దరిల్లుతుంది. ఎటు చూసినా పోలీసులు, మరోవైపు ఆందోళనకారుల మధ్యన లదాఖ్ భయంకర వాతావరణం ఉంది. దీనికి కారణం లదాఖ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. ప్రత్యేక రాష్ట్రం కావాలన్నదో తప్పులేదు, కానీ ఈ విధంగా ఆందోళన చేయడంతో పర్యాటకులకి, ముఖ్యంగా లదాఖ్లో ఉన్న నిజంగా ప్రజలకి, అంటే పర్యాటక శాఖ మీద ఆధారపడే ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇదే ప్రాంతం నుండి, తర్వాత అది కొంతకాలం సద్దుమరిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కూడా ప్రశాంత వాతావరణం ఉంది అని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు లదాఖ్ ఒక తలనొప్పిగా మారింది. కారణం అక్కడ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చేస్తున్న కార్యక్రమాల వల్ల లదాఖ్లో కూడా స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ముసుగులో చేస్తున్న ఆయన ఆందోళన చేస్తున్న కార్యక్రమం తీవ్రస్థాయికి చేరుకోవడం, పోలీసుల కాల్పులు రావడం, పార్టీ ఆఫీసులు దగ్ధం చేయడం, పోలీసుల కాల్పులో 4 వ్యక్తులు చనిపోవడం అనేది ఇప్పుడు ఒక పెద్ద ఆందోళనకర విషయం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు సురేష్ కొచ్చేటి గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుంది. సార్ నమస్తే. నమస్తే. ఒకప్పుడు కాశ్మీర్, కొన్ని తరాలుగా చూస్తున్న కాశ్మీర్, ఇప్పుడు లదాఖ్ అనగానే మనకి అందరికి గుర్తుకొచ్చేది చాలా చక్కటి మంచు కొండలు, చుట్టూ కొండలు, మధ్యలో లేక్స్ ఉంటాయి. ఎంత అద్భుతమైన వాతావరణం. కేవలం ఆక్సిజన్ ఒకటే కొంచెం ప్రాబ్లం అని, కానీ మిగతా అన్నీ బాగుంటాయి. శ్రీనగర్ నుండి మనం లదాఖ్ వెళ్ళే దారి కూడా అద్భుతమైన, చుట్టూ అసలు దాని గురించి మనం చెప్పలేము. అక్కడ ప్రజలు కూడా ఎక్కువగా టూరిజం మీదే డిపెండ్, టూరిస్టుల మీదే ఉంటారు. అటువంటి టూరిస్టుల మీద ఆధారపడ్డ లదాఖ్ ప్రపంచవ్యాప్తంగా పేరుకుంది. లదాఖ్లో ఇప్పుడు ఆందోళనకర అంశాలు మనం చూస్తున్నాం. దీనికి కారణం ఒక వ్యక్తి అనుకోవచ్చా, దీని వెనక ఎవరైనా కుట్ర పని అని అనుకోవచ్చా? ఒకసారి లదాఖ్ గురించి మీరు చెప్పండి. మీరు చాలాసార్లు వెళ్ళి ఉంటారు. లదాఖ్ అంటే మీరు చెప్పినట్టు చాలా అద్భుతమైన ప్లేస్ అది. దీనికన్నా ముందు సంవత్సరంలో 6 నెలలే లదాఖ్ అప్రోచ్ చేయొచ్చు మీరు. కానీ ఇప్పుడు ఆల్ వెదర్ రోడ్స్, టనల్స్ కట్టినప్పటి నుంచి శ్రీనగర్ వైపు నుంచి మీరు రావచ్చు. అక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, శ్రీనగర్ నుంచి క్లోజ్ ఉంటుంది కదా సార్, కొంత 6 months. ఇప్పుడు కొత్త టనల్స్తో ఓపెన్ అయిపోయింది అది, కొన్ని చాలా మటుకు. ఇంకో 2 టనల్స్ కడుతున్నారు, అది కట్టేస్తే మొత్తం కంప్లీట్ ఆల్ ఇయర్ యాక్సెస్ అయిపోతుంది. ద్రాస్, కార్గిల్ వైపు నుంచి అట్లా రావచ్చు అన్నమాట. ఎందుకంటే లదాఖ్ అనగానే మనం ఫస్ట్ 2 పార్ట్స్ ఉన్నాయి లదాఖ్కి. ఒకటి కార్గిల్, ఇంకోటి లే. కార్గిల్ ఏమో షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్ కాదు, షియా ముస్లిం అంటే ఇరాన్తోని. మీరు కార్గిల్లో ఏ టీ షాప్కి వెళ్ళినా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ ఖొమేనీ పోస్టర్ ఉంటుంది. ఇటువైపు ఏమో బుద్ధిస్ట్, టిబెటియన్ బుద్ధిస్ట్. అది కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మన దగ్గర కూడా బుద్ధిజం ఆంధ్ర నుంచి మొదలైంది, ఒక సెక్ట్ ఇక్కడి నుంచి కూడా వెళ్ళింది, నాగార్జున అక్కడి నుంచి. కానీ అక్కడున్న బుద్ధిస్టు పారిపోయి వచ్చిన దలైలామాతో వచ్చిన గ్రూప్, కానీ వాళ్ళు స్ప్లిట్ అయ్యారు అక్కడ కూడా.
బేసిక్లీ మీరు చెప్పినట్లు లే లదాఖ్ అనేది ఎక్కడో ఉంది అని చెప్పి నెహ్రూ గారు కూడా చెప్పి ఎందుకు హాఫ్ లదాఖ్ ఇచ్చేద్దాం, మనకి ఏముంది అక్కడ ఏముండదు, అసలు ఒక గ్రాస్ కూడా గ్రో కాదని చెప్పిన డైలాగ్ పార్లమెంట్లో కొట్టారు నెహ్రూ గారు. 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ హర్యానా అనుకోండి, హర్యానా సైజ్ ల్యాండ్ చైనాకి ఇచ్చేశారు నెహ్రూ ఓవర్ నైట్. సరే అది హిస్టరీ అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, చైనీస్ వాళ్ళు 4 కిలోమీటర్స్ వచ్చారు, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏమో 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇచ్చారు, అప్పుడు ప్రాబ్లం లేకుండాను. కానీ స్ట్రాటజికలీ లే చాలా ఇంపార్టెంట్ సార్. లదాఖ్ లే అనే లదాఖ్ అది డెంచక్ ఉండొచ్చు, మీరు ఇటువైపు జన్స్కార్ ఉండొచ్చు, ఇదంతా చాలా బ్యూటిఫుల్. అండ్ ఇండస్ రివర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జన్స్కార్ మళ్ళీ సంగంకి వచ్చి కలుస్తుంది అది రెండు. చాలామంది హిందువులు అక్కడ వెళ్ళి క్రియాకర్మలు చేస్తారు, వాళ్ళు పితృదత్తులంతా. కానీ లేక్కి లదాఖ్కి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే సార్, చైనీస్ని ఆపడానికి లాస్ట్ పోస్ట్ అది. ఇప్పుడైతే మనం కొంచెం లాస్ట్ 1-2 monthsలో చైనీస్తో కొంచెం షేక్ హ్యాండ్ అంతా చేస్తున్నాం, కానీ దానికన్నా ముందు మనకు ప్రాబ్లం అంటే చైనీస్ని ఎప్పుడు నమ్మలేం మనం. ఇప్పుడు కాదు, షౌన్లాయ్ టైం నుంచే మనం చీట్ అయినాం. నెహ్రూని హిందీ చీని బాయ్ బాయ్ అని చెప్పారు, పంచశీల్ అని చెప్పారు, కానీ మనం ముంచారు లాస్ట్ చైనీస్ వాళ్ళు. సో లద్దాఖ్ మీద కంట్రోల్ ఉండాలంటే యూనియన్ గవర్నమెంటే కంట్రోల్ చేయాలి. దానికి ఇక్కడ ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారనుకోండి, ఒక కార్గిల్ వైపు నుంచి ఇంకో లే వైపు నుంచి వీళ్ళిద్దరూ ఆడుకుంటారు అక్కడ. ఇప్పుడు జరిగిన 2024 లోక్సభ ఎలక్షన్, నేను వెళ్ళాను. లోక్సభ ఎలక్షన్ కన్నా ఒక 2 వారాల ముందు అక్కడ ఉన్నాను. నేను ఆల్మోస్ట్ 5 రోజులు ఉన్నాను, మొత్తం తిరిగాను ఏరియా అంతా. సో అక్కడేం తెలిసిందంటే, వీళ్ళు తర్వాత వచ్చిన రిజల్ట్స్లో కార్గిల్ వైపు నుంచి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, ముస్లిం క్యాండిడేట్ని పెట్టి, షియా క్యాండిడేట్ని పెట్టి, ఇటువైపు బీజేపీ క్యాండిడేట్ ఒక బుద్ధిస్ట్ని ఓడించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఒక బుద్ధిస్ట్ క్యాండిడేట్ని పెట్టి ఓట్ స్ప్లిట్ చేశారు. సో పాపులేషన్ వైపు చూస్తే కార్గిల్లో ఉన్న షియా ముస్లిమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నారు, చాలా తక్కువ పాపులేషన్ సార్, 14 లక్షలంతా ఉన్నారు అంతే, చాలా తక్కువ. 1,40,000 చాలా తక్కువ. అది 1,40,000 పాపులేషనే కాదు, మన దగ్గర ఒక చిన్న కాలనీలో పాపులేషన్ ఉంటుంది మన దగ్గర. అది కాకుండా అక్కడున్న బుద్ధిస్టులకి ప్రాబ్లం ఏంటంటే, ఒకటి వాళ్ళ కల్చర్, అది నేను కరెక్ట్, అది అగ్రీ చేస్తాను. ఏది అస్సాంలో జరిగిందో, ఏది మేఘాలయలో జరిగిందో, ఏది మణిపూర్లో జరిగిందో అది ఇక్కడ జరగకూడదు. మణిపూర్ ఒరిజినల్ ప్రాబ్లం మనకు తెలుసు. మీటీస్ అక్కడ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, ఎప్పటి నుంచో మీటీలు రాజాలు ఉన్నారు 16th century నుంచి. ఈ కుకీస్ ఏమో అప్పుడున్న బర్మా నుంచి వచ్చారు, అండ్ అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ గొడవ మొదలు పెట్టినప్పుడు అప్పుడున్న మీటీ రాజులు నాగాస్ని తీసుకొచ్చి నడిమిట్లో పెట్టారు. ఓకే, ఎనీవే దట్స్ ఎ హిస్టరీ బైట్స్. ఎందుకంటే ఎందుకు చెప్పానంటే, 6th schedule అక్కడే పనికొస్తుంది. ఈ 6th schedule అని పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో పెట్టింది ఎందుకంటే, ఈ నార్త్ ఈస్ట్కి ఒక ప్రివిలేజ్ ఇవ్వడానికి. ట్రైబల్స్ ఎట్లా ఉంటుంది సార్ అంటే, నేను ఇప్పుడు కూడా పద్మనాభయ్య గారితో నేను ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక 2 సంవత్సరాల ముందు, యాస్కీలో ఆయన ఆఫీస్లో చేశాను అనమాట. ఈ వాజ్ ఇంటర్ కలర్ ఇన్ ద మీజో టాక్స్. ఆయన 4 ప్రధానమంత్రి కింద పనిచేశారు. సో ఆయన చెప్పిన మాట ప్రకారం కూడా 80 ట్రైబ్స్ ఉంటే, ఒక నాగాల్యాండ్ కానివ్వండి, మిజోరాం కానివ్వండి, అక్కడ ఒక ట్రైబ్తో మాట్లాడదు. వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్, వాళ్ళ కల్చర్ డిఫరెంట్, వాళ్ళ క్విజిన్ డిఫరెంట్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్, వాళ్ళు పెళ్లి చేసుకున్న రిలేషన్షిప్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క ట్రైబ్ నుంచి ఒక్కొక్క ట్రైబ్, ఒక స్టేట్ మర్చిపోండి, ఒక ట్రైబ్ గురించి మాట్లాడుతాం. సో నార్త్ ఈస్ట్లో ఈ ట్రైబ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి 6th schedule తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషన్లో ఉంది అది. ఆ 6th schedule ఇంకా ఎక్కడ ఇవ్వలేము. దాని తర్వాత ఒకటే స్టేట్కి ఎక్స్టెండ్ అయింది, ఒకటే రీజన్కి. అది గోర్ఖాల్యాండ్ అజిటేషన్ వచ్చినప్పుడు గోర్ఖాల్యాండ్ డార్జిలింగ్ వైపు 6th schedule ఎక్స్టెండ్ చేశారు. గోర్ఖాలు ఏం చెప్పారంటే, మాకు కూడా కల్చర్ ఉంది, మా కల్చర్ ఈ బెంగాలీ వాళ్ళు వచ్చి మొత్తం ధ్వంసం చేశారని చెప్పి. దానికన్నా ముందు బోడోల్యాండ్ కౌన్సిల్ మీకు గుర్తుంటుంది, బోడోల్యాండ్ కోసం ఈ ఎక్స్టెండ్ చేశారు. ఐరన్ ఈజ్ మనందరూ మర్చిపోతున్నాం. ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ అయినప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఇద్దరు మాకు 6th schedule కావాలని చెప్పారు. ఏంటని తెలియకుండా నేను ఒకరోజు ఒక వీడియో చేశాను, ఇప్పుడు కాదు 5-6 సంవత్సరాల ముందు. ఆ వీడియోలో నేను అడిగాను, వీళ్ళకి అర్థమవుతుందా 6th schedule అంటే ఏంటి? ఫస్ట్ కండిషన్ 6th schedule సార్, ఇంటర్నేషనల్ బార్డర్ ఉండాలి. యూ షుడ్ బి కనెక్టెడ్ టు అన్ ఇంటర్నేషనల్ బార్డర్. అడిగినప్పుడు తెలియాలి కదా, ఎవరో రాసిచ్చుడు, అడుగు 6th schedule అడుగు మోదీ దగ్గర అంటే అడిగిన వెళ్ళి, నాకు 6th schedule కావాలి మాకు కూడా. 6th schedule కింద మీకు ప్రొటెక్షన్ వస్తుంది, కొంచెం మీకు ఫండింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి 90% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, యూజువలీ 60-40 లేకుండా 70-30 ఉంటుంది సెంట్రల్ స్టేట్కి. అది కాకుండా మీకు కల్చరల్ ప్రొటెక్షన్ ఇస్తారు, జాబ్స్కి ప్రొటెక్షన్ ఇస్తారు. ఇప్పుడు కూడా లదాఖ్లో 85% జాబ్, అక్కడ ఉన్న ఉద్యోగం లోకల్స్కి. కరెక్ట్, వాళ్ళు చేయాల్సి మన దగ్గర చేస్తున్నారు కదా, అక్కడేంటి ఇక్కడ తెలంగాణలో చేస్తున్నారు.
ఈ కల్చర్ మెయింటైన్ చేయడం. ఎందుకంటే ఇది ఎప్పుడు ఏమవుతుంది సార్, మనం ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు బయట వాళ్ళు వచ్చి మొత్తం ఆ ప్లేస్ని కంప్లీట్గా స్వామ్ చేసేస్తారు. తాగడం కానీ పిక్నిక్ చేయడం కానీ. ఇప్పుడు కూడా మీరు అక్కడున్న లేక్స్కి వెళ్ళండి, చాలా మటుకు కచ్చరపాటు ఉంటుంది అక్కడెక్కడ. చేయకూడదు. మోటార్ సైకిల్ మీద చాలామంది ప్రయాణం చేస్తారు లదాఖ్ లే వైపు. అండ్ ఒక మోటార్ సైకిల్ టూరిజం అక్కడ చాలా పెద్ద. చేయండి, చేయొద్దని చెప్పట్లేదు, బట్ దెర్ షుడ్ బి లిమిట్ టు ఇట్. ఎందుకంటే ఒకటి ఇక్కడ ఫ్రెష్ వాటర్ లేదు ఎక్కువ. మీకు ముందు 6 నెలలు ఆ స్నో మెల్ట్ అవుతున్న నుంచే మీకు నీళ్ళు వస్తుంది. మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీకు తెలిసిపోతుంది చాలా మట్టుకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడ. డిఫెన్స్ మెయిన్లీ అక్కడ డిఫెన్స్ ల్యాండ్ అది. అక్కడున్న రోడ్లు కట్టిందంతా లాస్ట్ 6 సంవత్సరాల్లో సార్. మీకు జన్స్కార్ నుంచి లే కానీ కార్గిల్ నుంచి లే రోడ్లు లేకుండే. ప్రాజెక్ట్ హిమానిక్ కింద బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే ఇండియన్ ఆర్మీది, వాళ్ళు కట్టిన రోడ్లు. ఇప్పుడు నేను జన్స్కార్ దాకా వెళ్ళినప్పుడు చూశాను రోడ్లు, చాలా బాగా రోడ్లు కట్టారు సార్. మీరు చెప్పినట్లు కొండలు దాని నడిమిట్లు. ఈవెన్ దట్ ల్యాండింగ్ లేలో ల్యాండ్ చేస్తున్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్ కూడా ఎంత బాగా ల్యాండ్, 2 కొండలు నడిమిటి నుంచి వస్తుంది ప్లేన్. అది మంచి కొండలండి, మధ్యలో రోడ్డు కనిపిస్తుంది. సో ల్యాండ్ చేసినప్పుడు కూడా మీకు గుర్తుంటుంది 12 గంటల దాకానే ఫ్లైట్స్ ఉంటుంది. 12:30 దాకా ఫ్లైట్స్ ఉండవు అక్కడ. టేక్ ఆఫ్ చేయవు, ల్యాండ్ చేయవు. ఎందుకంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఇంజిన్కి పవర్ కావాలి, ఇంజిన్కి జెట్ ఇంజిన్స్కి ఎయిర్క్రాఫ్ట్ అది దొరకదు వాళ్ళకి, అది రాదు, అది పట్టుకోలేదు ఆక్సిజన్ని. సో వాళ్ళు 12:30కి ఎయిర్పోర్ట్ బంద్ చేసేస్తారు, అయిపోతుంది. చాలా కొత్త నేను అక్కడ వెళ్ళినప్పుడు సంవత్సరం ముందు దే బిల్ట్ అ న్యూ టర్మినల్, చాలా బాగుంది. కానీ అక్కడ ఇప్పుడు జరుగుతున్న గొడవకి ఈ 6 షెడ్యూల్కి ఒక కనెక్షన్ సార్. అదొకటి. వీళ్ళు ఒక డిస్కషన్ హోమ్ మినిస్ట్రీతో నడుస్తుంది. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బీజేపీ చీఫ్ని కలిశాను నేను, ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన అప్పుడు ప్రాస్పెక్టివ్ ఎంపీ, దానికన్నా ముందు నామ్యాలు ఉన్నారు గుర్తుంటుంది, యంగ్ గై, పార్లమెంట్ డిబేట్లు అంతా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం బీజేపీ ఆయన తీసేశారు, ఏదో ఆరోపణలు ఉండే ఆయన మీద తీసేశారు ఆయన్ని, కరప్షన్ అలిగేషన్స్ అనేదో చెప్పారు. ఆయన కూడా పుల్లలు పెట్టారు దీంట్లో. ఓకే, హీ ఆల్సో డిడ్ హిస్ రోల్ ఇన్ దిస్. ఎందుకంటే టికెట్ రాలేదు కదా నెక్స్ట్ టైం. సో టికెట్ దొరికిన మంచితో నేను ఆ రోజు అక్కడ కూర్చొని లీడర్తో ఒక ఆల్మోస్ట్ 1 hour ఇంటర్వ్యూ చేశాను. అది నా యూట్యూబ్లో ఉంది ఇప్పుడు కూడా. లదాఖ్ని డెవలప్ చేయాలంటే అక్కడ మేజర్ ఇండస్ట్రీస్ రాకూడదు. మీరు పటాన్చెరు జీడిమెట్ల తీసుకెళ్ళి అక్కడ పెట్టలేరు. కెనాట్ డూ ఇట్ అట్ ఆల్. ఈవెన్ మేజర్ ఇండస్ట్రీస్ పెట్టకూడదు. ఒకటి సీస్మిక్ జోన్, అది ఎర్త్క్వేక్ ఎప్పుడైనా రావచ్చు. అక్కడ హిమాలయన్ రేంజ్లో కూర్చుంది అది కంప్లీట్. నేపాల్ వైపు నుంచి చూడండి భూకంపం చాలా అవుతుంటుంది ఆ ఏరియాస్లో. సో ఇరాన్ వైపు దాకా ఉంది, అది ఒక బెల్ట్ షిఫ్టింగ్ నడుస్తుంది అనమాట కింద. కానీ యూనియన్ గవర్నమెంట్ ఏమన్నారంటే మీకు అన్నీ అంగీకరిస్తాం, 6 షెడ్యూల్ మేము ఇవ్వం. స్టేట్హుడ్ కూడా ఇన్ఫ్యాక్ట్ స్టేట్హుడ్ లేదు. ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసినప్పుడు సార్ అక్కడ స్టేట్హుడ్ చెప్పలేదు. అదే నేను ఒమర్ అబ్దుల్లా అంటున్నాడు. ఒమర్ అబ్దుల్లా స్టేట్మెంట్ చూడండి, స్టేట్హుడ్ అడిగింది మేము, గొడవ చేయకుండా కూర్చున్నాను మేము. అక్కడ స్టేట్హుడ్ లేదు, ప్రపోజల్ లేదు, వాళ్ళు గొడవ చేస్తారు స్టేట్హుడ్ కోసం. అక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది కదండి. 6 షెడ్యూల్ కింద కదా, 6 షెడ్యూల్ సపరేట్, బార్డర్ సపరేట్. 6 షెడ్యూల్ బార్డర్ కరెక్టే, కానీ ట్రైబల్ ఏరియాస్కి వస్తుంది. అది కూడా నార్త్ ఈస్ట్కి స్పెసిఫిక్లీ తీసుకొచ్చారు అది. ఎందుకంటే ఒక టైంలో సార్ మీకు గుర్తుంటుంది, నార్త్ ఈస్ట్ అనగానే మన ఆర్మీ కూడా భయపడుతుండే అక్కడ వెళ్ళడానికి, చాలా ప్రాబ్లం ఉండే. నాగాలాండ్ మర్చిపోలేండి, మిజో నేషనల్ ఫ్రంట్, లాల్డెంగా వాళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో. అస్సాం కూడా ఉంది కదా, అస్సాం, ఉల్ఫా 1, ఉల్ఫా 2. ఇప్పుడు ఉల్ఫా 1 పోయింది, ఇప్పుడు ఉల్ఫా 2 ఉంది అంతే. పరేష్ బరువా వాళ్ళు ఇట్లా అన్ని అక్కడ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇది ఉండే. గరీలా అని చెప్తారు, మన టెర్రరిస్ట్ అని చెప్పాం వాళ్ళని, మనోలే కాదు అది. దాని తర్వాత నాగా సరెండర్డ్ అండ్ మన నాగా రెజిమెంట్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ రెజిమెంట్ అయిపోయారు. మీజో కూడా చాలామంది ఇండియన్ ఆర్మీలో చేరిపోయారు చాలామంది. కానీ లదాఖ్ ప్రాబ్లం లేదు. లదాఖ్లో మీకు ఒక ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ లేదు. ఇక్కడ ఉన్నది ఒకటే కమ్యూనిటీ, బుద్ధిస్ట్ టిబెటియన్ కమ్యూనిటీ. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎస్, ఉద్యోగం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు. అక్కడ యూనివర్సిటీస్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కొన్ని సంవత్సరాల ముందు. నేను అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం డెవలప్మెంట్ నడుస్తుందని తెలియడానికి లోకల్స్ దగ్గర అడిగాను. నన్ను తీసుకెళ్ళడానికి 5-6 మంది నాతో ఉన్నారన్నమాట. అక్కడ ఇక్కడ తీసుకెళ్ళండి మండలో. సీబక్తాన్ అని చెప్పి చిన్న ఒక సీడ్ ఉంటుంది సార్, చాలా బాగుంటుంది చూడండి, చిన్న రెడ్ కలర్ సీడ్. అది అక్కడ వైల్డ్గా గ్రో అవుతుంది. అది ఎట్లనే పడి ఉండే ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు సడన్లీ దే డిస్కవర్డ్, దాని నుంచి మనం జ్యూసులు తయారు చేయొచ్చు, జాములు తయారు చేయొచ్చు. సో దెర్ ఇస్ అ బిగ్ ఫ్యాక్టరీ. నేను వెళ్ళాను అక్కడికి. వాళ్ళ ప్రోడక్ట్స్ మీకు మెయిన్ మార్కెట్లో దొరుకుతుంది. అది కాకుండా మన దగ్గర కుబానీ అంటాం, మన కుబానీకా మీట ఆప్రికాట్, ఫ్రెష్ ఆప్రికాట్ మీకు అక్కడ దొరుకుతుంది. టిన్డ్ ఆప్రికాట్ నేను తీసుకొచ్చాను టిన్లు అక్కడి నుంచి. ఏ క్యాండ్ కాకుండా, ఏ షుగర్ సిరప్ వేయకుండా మీకు న్యాచురల్ దాంట్లో తీసుకొచ్చు ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. భూటాన్లో కూడా ఇదే చేస్తున్నాను. భూటాన్ కూడా దే యూజింగ్ ద లోకల్ ప్రొడ్యూస్. సో అక్కడ ఉన్న ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ రావు సార్. మనలాగా పెద్ద పెద్ద ఏం చెప్తారు గవర్నమెంట్ ఆఫీసులు, అక్కడ కౌన్సిల్ ఒకటి ఉంది.
లే లదాఖ్ కౌన్సిల్ ఒకవైపు లే కౌన్సిల్, ఒకవైపు కార్గిల్ ఒకటి. వీళ్ళకు పవర్స్ ఉంది, అటానమీ ఉంది, ఫైనాన్షియల్ అటానమీ స్పెషల్. ఎందుకంటే ఒక రోడ్ వేయాలనుకోండి, అది దాకా ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడే వాళ్ళు అప్రూవల్ తీసుకొని టెండర్ పిలిచి రోడ్ వేయచ్చు. లేకుంటే ఇంకొక డ్రైనేజ్ పైప్ వేయాలండి. నేను అక్కడ వెళ్ళినప్పుడు ఐ టుక్ ద ఫోటోగ్రాఫ్స్, నా దాంట్లో మా ఫేస్బుక్లో ఎప్పుడు కూడా వాడుంటుంది అది. వాళ్ళకి డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ కూడా ఉంది సార్ వాళ్ళ దగ్గర. మన దగ్గర ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అప్పుడప్పుడు సక్షన్ మిషన్స్, అది కూడా ఉంది వాళ్ళ దగ్గర, లే మున్సిపాలిటీ దగ్గర. డెవలప్మెంట్ చాలా జరిగింది లాస్ట్. కానీ అది కేవలం మున్సిపాలిటీ కోసం కాకుండా రోడ్డు మీద ఐస్ వచ్చినప్పుడు దాన్ని కూడా తీయడానికి యూజ్ చేస్తారు. కరెక్ట్ సార్. కానీ ఈ సోనం వాంగ్చుక్ అప్పటి నుంచి ఆయన దీనికన్నా ముందు అక్కడ ఉన్నాడు. ఆయన్ని నేను ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్నాను. ఏ కంట్రీ అండి ఆయన? ఆయన అక్కడే లదాఖీ, ఈజ్ లదాఖీ ఓన్లీ. కానీ ఆయనకి ఫండింగ్ చాలా షేడీ. ఉద్యోగం ఏం లేదు సార్. ఈ క్లైమేట్ యాక్టివిస్ట్ లాగానే మేధా పాట్కర్ వీళ్ళందరూ ఉంటారు చూడండి, తీస్తా సెటిల్, ఉద్యోగం ఏమి ఉండదు. మీలాగా నాలాగా కష్టపడి పని చేయక్కర్లేదు. వాళ్ళు కూర్చుంటారు, ఎన్జిఓ పెట్టుకుంటారు, ఎఫ్సిఆర్ డొనేషన్స్ వస్తుంది, దాని నుంచి అంతా తీస్తా సెటిల్ వర్డ్ లాగా విస్కీ బాటిళ్ళు, క్యావియార్లు అన్నీ కొనుక్కుంటారు, ఫారెన్ హాలిడేస్ చేసుకుంటారు దాని నుంచి. ఈయన కూడా అంతే. ఈయన సెక్షన్ 8A కింద ఒక కంపెనీ పెట్టాడు, హయామ్ అని చెప్పి, HIA. ఆ కంపెనీ నేను ఆ రోజు సెటప్ చేసిన రోజు నాకు లే నుంచి మెసేజ్ వచ్చింది, సార్ ఇది నంబర్ 1 ఫ్రాడ్. ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ 2.5 months బ్యాక్. ఇప్పుడు నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి 5-6 మంది దగ్గర అడిగాను, నాకు ఈయన ఇన్కార్పొరేషన్ డీటెయిల్స్ పంపించమని చెప్పాను కంపెనీ. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇది. దొరికింది, కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది చాలా మటుకు. అది పెట్టి నేను ట్వీట్ చేశాను. కానీ ఆయన లదాఖ్ విద్యా కార్పొరేషన్ ఒకటి పెట్టారు కదండి, లదాఖ్ విద్యా కార్పొరేషన్. అదే సేమ్ థింగ్, దీనికే కనెక్షన్ ఉంది దానికి. ఆయనకు యూనివర్సిటీ స్టార్ట్ చేయాలని ఒక ఇది ఉండే. ఈయన్ని 3 Idiots సినిమాలో ఆమీర్ ఖాన్ ఒక క్యారెక్టర్ని చూపిస్తాడు, మీకు గుర్తుంటుంది, అక్కడ ఫున్సుక్ వాంగ్డు, దిస్ ఫెలో ఈజ్ మోడల్డ్ ఆన్ దిస్ ఫెలో. కానీ మొత్తం ఫేక్ చేసేసాడు దాన్ని. ఆడేదో పెద్ద ఇంటెలెక్చువల్, అదే నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఈయన ఏంటంటే క్లైమేట్ యాక్టివిస్ట్, మన గ్రేటా థర్న్బర్గ్ లాగా ఒక క్లైమేట్ యాక్టివిస్ట్ అయిపోయారు. లదాఖ్లో చూడండి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ పెట్టకూడదు, ఎస్ ఐఎమ్ ఆల్సో ఫర్ ఇట్. థర్మల్ అయితే అస్సలు పెట్టకూడదు. కానీ అక్కడున్న అండర్ గ్రౌండ్ నుంచి మీరు గుంజుకోవచ్చు పవర్ని. దర్ లాట్ ఆఫ్ గ్యాస్ ఇన్ ద బిలో దిస్ ఉన్నమాట, హైడ్రోజన్ లాగా, దాన్ని గుంజుకోవచ్చు మీరు. ఓకే, థర్మల్ పవర్ ఉంది, దాని కింద ఉంది, ది కెన్ పుల్ ఇట్ అవుట్, న్యాచురల్ పవర్ అన్నమాట. అది చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఈవెన్ హీ సెటప్ 1 ప్లాంట్, ఆయన కూడా ఒక శాంపుల్ ప్లాంట్ సెటప్ చేసి చూపించండి. ఈ సోనం వాంగ్చుక్ ఎంటబడి వాళ్ళ వెనుక ఒక చైనీస్ గ్రూప్ ఉన్నారు సార్. చైనీస్ ఎప్పుడైనా చూడండి, టిబెట్ ఏ రోజు ఆక్యుపై చేశారో, దాని తర్వాత అక్సై చిన్ అని చెప్పి నెహ్రూ గారు ఇచ్చిన టెరిటరీలో, వాళ్ళకి ఎప్పటి నుంచో ఏమేంటంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళది, లదాఖ్ అంతా వీళ్ళది, లదాఖ్ కూడా చైనాదని. మనం అది అంగీకరించట్లేదు. హాఫ్ పోయిందనుకోండి. ఈయనని యూజ్ చేసి చాలా మట్టుకు ఫండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడు, నిన్న అకౌంట్స్ వచ్చింది బయటికి, ఇదే అకౌంట్ నేను చెప్పాను సార్ 6 నెలల ముందు, 1,64,00,000 వచ్చింది. 9 అకౌంట్లు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్, దాంట్లో ఒక్కటే బ్యాంక్ అకౌంట్ డిస్క్లోజ్ చేసిండు, మిగతా 8 బ్యాంక్ అకౌంట్ డిస్క్లోజ్ చేయలేదు. FCRA కిందే యూఆర్ సపోజ్ టు ఫైల్ అ బ్యాలెన్స్ షీట్ ఎవ్రీ ఇయర్, చేయట్లేదు. ఇదంతా ఎప్పుడో బయటికి తీసుకొచ్చాం, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా లైట్గా తీసుకున్నారు ఈయనని. ఈయన ఏం చేస్తాడులే ఎక్కువ అని చెప్పి. ఇప్పుడు ఈ గొడవ నడిచినప్పుడు చాలామంది నా ఫేస్బుక్లో వచ్చి కామెంట్ చేస్తారు, సురేష్ గారు ఆ రోజు మీరు చెప్పింది నిజమే అని చెప్పి. నేను అడిగాను అందరి దగ్గర, మీరు ఎక్కడ నిద్రపోతున్నారని. లదాఖ్లో ఉన్న చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నేను అక్కడ వెళ్ళినప్పుడు కలిసిన చాలామంది వాళ్ళు దేవర్ రియలీ వరీడ్. మళ్ళీ అది ఇప్పుడు కూడా వాట్సాప్ చాట్స్ ఉన్నాయి నా దగ్గర. సార్ ఇటు పెద్ద ఫ్రాడ్ సార్, ఇటు ఒక్కరోజు మొత్తం తగలబెట్టేస్తాడు లదాఖ్ని, లేనని చెప్పి చెప్పింది అయింది సార్. ఇప్పుడు అక్కడ ఎక్కువగా టూరిస్ట్ మీద డిపెండ్ ఉంటుంది ఆ స్టేట్ అంతా. కరెక్ట్ సార్. ఇటువంటి వైలెన్స్ అయితే ఇంకెవరు వస్తారండి అక్కడికి? జమ్మూ కాశ్మీర్లో జరిగింది కదా సార్, సేమ్ థింగ్ హ్యాపెండ్. ఇప్పుడు ఈ ఇష్యూలు కూడా తీసుకుంటే, ఆ ప్రోవోక్ చేసినంతా ఈయన హంగర్ స్ట్రైక్ చేయడం వల్ల జరిగిందా, లేదా ముందు ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనుకోవచ్చా? ఇది ప్రీ ప్లాన్ సార్. ఎందుకంటే అదే హంగర్ స్ట్రైక్ కన్నా ఒక రోజు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ, అది కూడా యూట్యూబ్లో ఉంది. కొంతమంది చాలా మటుకు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడారు, కానీ తెలిసిపోతుంది మీకు. లాంగ్వేజ్ ఏమన్నారంటే, బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నాడు లేలో, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు దట్ ఐ విల్ గో అండ్ సెట్ ఫైర్ టు ద బీజేపీ ఆఫీస్, నేనే వెళ్ళి రాళ్ళు విసురుతానని చెప్పారు అన్నట్లుగా జరిగింది. ఇప్పుడు ఏదో ఫోటో మీద డిస్ప్యూట్ నడుస్తుంది, అది ఆయన కాదు ఇంకోటి అని చెప్పి. ఫోటో ఇస్ నాట్ అ క్వశ్చన్. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో పబ్లిక్లీ చెప్పారా లేదా బీజేపీ ఆఫీస్ తగలబెడతారు? రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇక్కడంతా బీజేపీ గవర్నమెంట్లు కదా, వాళ్ళు వెళ్ళి తగలబెడితే ఏమంటారండి కాంగ్రెస్ ఆఫీస్ని? చేయొచ్చు కదా, టెక్నికలీ చేయొచ్చు, ఈవెన్ దట్స్ ఇల్లీగల్. చేసింది కూడా అంతే. ఒక పీస్ఫుల్గా ఉన్న టెరిటరీని మీరు ఎందుకు వచ్చారు, మీకు ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అర్థం చేసుకుంది. 2 పాయింట్, ఒకటి స్టేట్హుడ్ గురించి మాట్లాడుతున్నాం, 6th షెడ్యూల్ గురించి మాట్లాడు. 6th షెడ్యూల్లో రాకున్న పాయింట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళకి.
అంటే అటానమీ ఇచ్చారు, ఫైనాన్షియల్ అటానమీ ఇచ్చారు, లే డెవలప్మెంట్ కౌన్సిల్కి అటానమీ ఇచ్చారు, రోడ్లంతా ఆర్మీ చూసుకుంటున్నారు మొత్తం డెవలప్మెంట్. అది కాకుండా మీకు అక్కడ ఫ్యాక్టరీ సెటప్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, యూనివర్సిటీ సెటప్ చేస్తున్నాం. కానీ మీకు ఇంకేం కావాలి? స్టేట్హుడ్ కావాలి. స్టేట్హుడ్ అయితే ఏమవుతుంది సార్, 140,000 మంది ఉన్న పాపులేషన్కి మీరు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు పెడతారు సార్? ఆలోచించండి. యు ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ వన్ ఏరియా, లే, అది కార్గిల్ అటువైపు. ఈ లే పెట్టేసి మీరు ఎంత నడిపిస్తారు సార్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వాంగ్చుక్ కూడా, నన్ను ఏదో కేసులో పెట్టి ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైలుకి పరిమితం చేద్దాం అనుకుంటున్న గవర్నమెంట్, ఒకవేళ అదే జరిగితే మరొక ఉద్యమం ఏం జరగదు సార్. దీనికన్నా ముందు ఇదే ఐ డ్రీమ్లో నేను మాట్లాడుతూ ఇంకొక ఇంటర్వ్యూలో ఎవరు అడిగాను, అది ఆ రోజు నేపాల్లో జరిగిన గొడవ భారతదేశంలో నడుస్తుందంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నడవదు. మన మీద రోడ్ మీద దిగారనుకోండి ఎవరైనా, ఫస్ట్ పోలీసు వాడు వచ్చి కొడతాడు. ఆ రోజు జరిగింది, సిఆర్పిఎఫ్ కొట్టాడు. ఇంకా వాళ్ళ లోకల్ పోలీస్ ఎక్కువ లేదు, సిఆర్పిఎఫ్ ఉంటారు అక్కడ. దాని తర్వాత నెక్స్ట్ టియర్ గ్యాస్ కొడతారు, అది జరిగింది. వాటర్ క్యాన్ ఒకటే జరగలేదు, బహుశా వాటర్ క్యాన్ తగలబెట్టారు వాళ్ళు, అది యూజ్ చేయలేకపోయారు వాళ్ళు. దాని తర్వాత ఫైరింగ్ చేశారు. దీనికోసం మన దగ్గర నేపాల్ లాగా నడవదు, శ్రీలంక లాగా ఇక్కడ నడవదు, బంగ్లాదేశ్ లాగా నడవదు. బికాజ్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ గవర్నమెంట్. ఫస్ట్ టైం చూస్తున్నాను సార్, విత్ ఇన్ 24 hours ది ఐడెంటిఫై సోనం వాంగ్చుక్. ఈ ఎఫ్సిఆర్ఏ బ్యాన్ ఎప్పుడో పెట్టాలండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయనేమంటున్నాడు, నేను ఇది చేశాను కదా దానికోసం బ్యాన్ చేశానంట. మీరు ముందే చేయాలండే. ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ మై ట్వీట్స్, నా ట్వీట్లో నేను పెట్టాను, నా ఫేస్బుక్ పోస్ట్లో ఉంది, దట్ దిస్ ఫెలో ఇస్ ద ఫ్రాడ్. వీడు నడిపిస్తున్న 8 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎఫ్సిఆర్ఏ వైలేషన్స్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడండి, మీరు వెళ్ళి మిలిటరీ ప్రాజెక్ట్, ఆర్మీ ప్రాజెక్ట్ ఆయనకి ఇచ్చారు సార్. దే గివెన్ అన్ ఆర్మీ కాంట్రాక్ట్ టు దిస్ ఫెలో. మేము వెళ్ళి మళ్ళీ గొడవ చేస్తే ఆర్మీ కాంట్రాక్ట్ తీసేశారు మొత్తం. ఈ ఇష్యూలో కాన్స్పిరసీ కనిపిస్తుంది అట్లా కదండి. ఎస్ సార్, కాన్స్పిరసీ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. చైనా ఎప్పుడు డైరెక్ట్లీ వచ్చి ఏం చేయదు, వారు వెనక నుంచి ప్లేయర్స్తో చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు న్యూస్ క్లిక్ అనే ఒక ఆర్గనైజేషన్ తెలిసి ఉంటుంది మీకు. న్యూస్ క్లిక్ని బ్యాన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సంవత్సరాలు. దాని న్యూస్ మినిట్ అని చెప్పి ధన్యా రాజందన్ ఒక పోర్టల్ ఉంది. వీళ్ళందరికీ సైనింగ్ శ్రీలంక వాడొకడు చైనాలో కూర్చొని యూఎస్ నుంచి ఆపరేట్ చేస్తూ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్స్ నాట్ ఈజీ టు ట్రాక్ ఇట్. ఎఫ్సిఆర్ఐ కింద వచ్చే డొనేషన్ మీరు ట్రాక్ చేయొచ్చు, కానీ నాన్ ఎఫ్సిఆర్ఐ డొనేషన్ బ్యాంక్లో వచ్చి పడుతుంది. ఏం చేస్తారు, 36 బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఒక్కొక్క దాంట్లో 50 లక్షలు పెట్టుకుంటూ పోతారు. అన్లెస్ ద బ్యాంక్ మేనేజర్ ఈజ్ వెరీ స్మార్ట్, వాళ్ళకి ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సార్ రోజుకి, ఎట్లా చెక్ చేస్తారు వాళ్ళు? ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఈ ఫండింగ్ వచ్చేదంతా అక్కడి నుంచి, బయట నుంచి. దీన్ని ట్రాక్ చేయడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కెపాసిటీ ఉంది, చేస్తున్నారు. స్పెషలీ మీరు చూడండి జమ్మూ కాశ్మీర్లో వీళ్ళ దుకాణం బంద్ చేసినట్లా, హురియత్ కాన్ఫరెన్స్ వీళ్ళందరిది, వాళ్ళు ఆక్సిజన్ కట్ చేసి వాళ్ళు కంప్లీట్ ఇప్పుడు లేకుంటే ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత రాళ్ళు విసరడం ఉండే. ఎందుకు బంద్ అయింది సార్? అది మోదీ గారు ఏ రోజు డిమానిటైజేషన్ తీసుకొచ్చారో ఆ రోజు బంద్ అయిపోయింది అది. నెక్స్ట్ పోలీస్ ఆపరేషన్ లేకుంటే ఆర్మీ ఆపరేషన్ నడుస్తున్నప్పుడు మహిళలు పిల్లలు బయటకు వస్తారు, వచ్చి వీళ్ళని ఆపుతారు, టెర్రరిస్ట్ ఎస్కేప్ అయిపోతారు, అది కూడా బంద్ అయిందా సార్? బికాస్ గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు వీళ్ళందరికీ డబ్బులు ఇస్తుండే, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ 1000 రూపాయలు 500 రూపాయలు చొక్క డబ్బులు ఇస్తుండే, అదంతా బంద్ చేశారు దుకాణంతా. ఇక్కడ కూడా లేదు, దాకా ఏం కాదు సార్. ఈయన చెప్పుకుంటాడు నన్ను జైల్లో వేస్తే తీసుకెళ్ళి యూఏపీఏలో పడేసి ఇప్పుడు అస్సాంలో కూడా పడేసాడు చూడండి, పంజాబ్లో తీసుకెళ్ళి. ఈజ్ ఆల్సో అన్ ఎంపీ. ఒక బింద్రన్ వాలే నెక్స్ట్ వర్షన్ 2 వచ్చారు, అమర్జిత్ సింగ్ అని పేరేంటి, ఆయన తీసుకెళ్ళి అక్కడ వేశారు అస్సాంలో యూఏపీకి. ఎవరు అడగట్టు కూడా లేదు పాపం ఆయన, ఈయన కూడా తీసుకెళ్ళి అక్కడ వేసేసేయాలి అంతే యూఐపీకి. ఫైనల్గా చెప్పండి, ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? ఏం లేదు సార్, ఇది పాలిటిక్స్. కాంగ్రెస్కి లేలో సపోర్ట్ లేదు. బీజేపీ ఒక 6-7 సంవత్సరాల ముందు దాకా 0 ఉండే లదాఖ్లో, 0 కాదు ఒక 3%, 4% ఓట్లు ఉండే. సడన్గా బీజేపీ పైకి వచ్చేసారు. వాళ్ళు ఏం చేశారు, లోకల్ లీడర్స్ని కల్టివేట్ చేశారు, వాళ్ళకి ఫండ్స్ ఇచ్చారు. మీరు కౌన్సిలర్, మీకు ఫండ్స్, మీరు ఇనాగ్రేట్ చేయండి ప్రాజెక్ట్, అది ఇది యూనివర్సిటీ అన్నీ పెడుతున్నాం, రోడ్లు డెవలప్ చేస్తున్నాం. సో బీజేపీ హెస్ గ్రోన్. మీరు ఆలోచించండి సార్, త్రిపురలో బీజేపీ ఎక్కడున్నారు సార్ 15 సంవత్సరాల ముందు? 0. మానిక్ సర్కార్ వాజ్ ద కింగ్, రాజు. త్రిపురలో ఎట్లా వచ్చేసారు వీళ్ళు? అది ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ పనిచేశారు, అది ఇంకా స్టోరీ. అది రాకా సుధాకర్ లాంటి వాళ్ళు చాలామంది అక్కడ వెళ్ళి పనిచేస్తారు కూడా, మన తెలుగు అయినా అదే అంటున్నా. సో వాళ్ళు కష్టపడి పనిచేసిన దానికి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. ఇది కూడా లదాఖ్లో జరిగింది. లదాఖ్ వాజ్ లైక్ నార్త్ ఈస్ట్ సార్, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. ఎక్కడో ఉంది, ఎవడు పోతాడు అక్కడ, ఓన్లీ మోటార్ సైకిల్ వాళ్ళు పోతారు అంతే. మిగతా వాళ్ళు కొంతమంది ఆక్సిజన్ అంతా గవర్నమెంటే కాకుండా లోకల్ పబ్లిక్ కూడా వాళ్ళు కూడా యాంటీ అయ్యారు అనుకోండి. కాదు సార్, ఎప్పుడు కాదు, టూరిస్ట్ మీద వాళ్ళు డిపెండ్ కదా. కరెక్ట్, టూరిస్ట్ మీద డిపెండెన్స్ వాళ్ళకు కూడా తెలుసు. మీరు చెప్పింది ఓపెనింగ్ కామెంట్ మీద అదే.
ఏ రోజు టూరిస్టులు బంద్ చేస్తారో వాళ్ళకి రావడం బంద్ చేస్తారో పెహల్గాం లాగా వీళ్ళందరూ రోడ్డు మీద వచ్చేస్తారు. వీళ్ళు అందరికి ఏమి ఉండదు, ఉద్యోగం ఉండదు. ఎందుకంటే మీరు దిగారు ఫ్లైట్ నుంచి, ట్యాక్సీ, దాని తర్వాత హోటల్, దాని తర్వాత టూరిస్ట్ ఆపరేటర్, దాని తర్వాత లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న హోటళ్ళు, అక్కడున్న చిన్న చిన్న కొట్లు, జ్యూస్ దొరుకుతుంది. అక్కడ ఈ సీబక్తాన్ జ్యూస్ ఒకటి దొరుకుతుంది, అప్రికాట్ జ్యూస్ దొరుకుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ దాన్ని. నేను కూడా 2-3 బాటిల్ కొన్నాను వెళ్తే. సో వాళ్ళు కూడా బిజినెస్ సార్ అది. నేను రాకపోయిన ట్రైన్ నేను రాను, నాలాంటి వాళ్ళు మోటార్ సైకిల్ వాళ్ళు రారు, ఎవరైనా గొడవ ఉన్న ప్లేస్కి ఎవరు వెళ్ళరు సార్. అప్పుడు ఏమవుతుంది సార్, బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇదే కాశ్మీర్లో జరిగింది పెహల్గాం తర్వాత. వీళ్ళు అర్థం చేసుకోవాలి, ఏ రోజు టూరిజం పడిపోతుంది. ఎందుకంటే మీ బిజినెస్ అది, మీకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ లేదు అక్కడ, మీకు ఉద్యోగం లేదు, మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, చిన్న స్టేట్ అది, 140,000 మంది ఉన్న ఏరియా అది. దాంట్లో మీరు ఇట్లా గొడవ చేస్తే ఇట్లాంటిది కావాలని చెప్పి నేను అనుకుంటా. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ కొంచెం వీక్గా ఉన్నారు సార్ ఇప్పుడు దాకా. ఐ థింక్ కవీందర్ ఆయన పేరు, కవీందర్ సింగ్, ఈ వాజ్ వెరీ వీక్. ఆయన యాక్షన్ తీసుకోలేదు. బహుశా హోమ్ మినిస్ట్రీ మిగతా ప్రాబ్లం గినిపూర్తో నుండి వాళ్ళు ఇది కొంచెం ఇగ్నోర్ చేశారు. ఈయన్ని ఇప్పుడు కాదు సార్, ఇదే సోనం వాంగ్చుక్ 12 సార్లు ఫాస్ట్ అండ్ టు డెత్ వెళ్ళాడు. ఈసారి కూడా చూడండి 35 రోజులు ఫాస్ట్. అదేంటి సార్ 35 రోజులు, 50 రోజులు చేయొచ్చు కదా. అంటే ప్లాన్డ్ అన్నమాట. 35 రోజుల లోపల ఏదైనా గొడవ జరగాలి. ఇది బీజేపీకి ఎక్కువ వరి ఎందుకు లేని. దీనికన్నా ముందు అక్కడున్న పిల్లలు చాలామంది నాకు డైలీ మెసేజ్ పెడుతుంటారు, సార్ బీజేపీ ఓడిపోతాం సార్, మన లోక్సభ సీటు పోతుంది. నేను చెప్పి ఏమవుతుంది అయ్యా, ఒక్క లోక్సభ సీటు, ఇక్కడ 545 సీట్లు ఉన్నప్పుడు ఒక సీటు పోతే ప్రాబ్లం లేదు. ఎస్, ఆప్టిక్స్ వైజ్ ఇట్స్ అ బిగ్ థింగ్. అరే బీజేపీ ప్రెజెన్స్ పోయింది లదాఖ్లో, ఓకే, వీ విల్ లీవ్ విత్ దట్. కర్ణాటకలో బీజేపీ 20 సంవత్సరాల ముందు ఎక్కడ లేకుండే, బిల్డప్ చేశారు కదా. త్రిపుర మాట్లాడాం మనం ఇప్పుడు. సో పాలిటిక్స్ వైజ్ ఎస్, యూ విల్ లూజ్ అవుట్ బీజేపీ షార్ట్ టర్మ్, కానీ లాంగ్ టర్మ్లో మీరు గెయిన్ చేస్తారు. అది ఒకటి, పెద్ద పాపులేషన్ లేదు సార్. రేపు మనం కశ్మీర్ వైపు జరిగినట్లు కాదు, కశ్మీర్లో ముస్లిం పాపులేషన్ చాలా పెరిగింది. ముందు వ్యాలీలో పాపులేషన్ తక్కువ ఉండే. అప్పుడు షేక్ అబ్దుల్లా నెహ్రూ కలిసి ఆడిన గేమ్ ఏంటి, వ్యాలీలో సీట్లు ఎక్కువ చేశారు, జమ్మూలో సీట్లు తక్కువ చేశారు. జమ్మూ పాపులేషన్ ఎక్కువ ఉండే, ఎందుకంటే ఎప్పుడు వన్ ముస్లిం షుడ్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఆ స్ట్రాటజీ ఉండే వాళ్ళది. ఇక్కడ చూడండి, లదాఖ్ వైపు ఉన్న లే వాళ్ళ పాపులేషను, ఇటువైపు కార్గిల్ ఉన్న షియా ముస్లిమ్స్ పాపులేషన్, వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది పాపులేషన్. కానీ ఎంపీ వీళ్ళది. లేవులు ఉన్న బుద్ధిస్టులు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అర్థమైంది అది, దట్ వీఆర్ లూజింగ్ అవుట్. ఏ రోజు ఇస్లాం డామినేట్ వాళ్ళ మీద చేస్తారో, అంటే షియా ముస్లిమ్స్ ఉన్న డామినేషన్ వాళ్ళ మీద వస్తుందో, బుద్ధిస్ట్ కల్చర్ అనేది పోతుంది సార్ మొత్తం అక్కడి నుంచి. మళ్ళీ వీళ్ళు ఏ స్టేట్హుడ్ కానీ 6th షెడ్యూల్ అడిగి ఏం పనికిరాదు. యూ టేక్ మ్యాక్సిమం ఫండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. నార్త్ ఈస్ట్ చూడండి, ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ టేక్ ఓవర్ చేసిన తర్వాత నార్త్ ఈస్ట్ కంప్లీట్ మారిపోయింది సార్ ఫేస్ ఆఫ్ ఇట్. మిజోరాంకి ఆఫ్టర్ 75 years ఒక ట్రైన్ వెళ్ళింది సార్, రైల్వే ట్రాక్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. ఐఎమ్ నాట్ సెయింగ్ రైల్వే ట్రాక్ లే లదాఖ్ వేయాలని, నో, నెవర్ షుడ్ డూ ఇట్, ఎందుకంటే అది చాలా ఫ్రెజైల్ ఏరియా అది. కానీ చైనీస్ వాళ్ళు చూడండి, అటువైపు నుంచి ట్రాక్ వేసుకున్నారు వాళ్ళు, రోడ్లు వేసారు, ట్రాక్లు కూడా వేస్తున్నారు వాళ్ళు. సో మనం కూడా డెవలప్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాల్సిందే. వాళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఇక్కడ ఇస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. అది ఈవెన్ నార్త్ ఈస్ట్లో పిల్లలు కూడా మనం ఇక్కడున్న HCU కానీ ఎఫ్లు కానీ ఇట్లాంటి యూనివర్సిటీస్లో మనం అడ్మిషన్ ఇస్తున్నాం. వాళ్ళకి ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉందో ఈవెన్ ఇండియన్ మెయిన్ ల్యాండ్లో వాళ్ళకి ఇవ్వాల్సింది సార్. కానీ ఇట్లాంటి కుట్ర పని చేసి FCRA డొనేషన్స్ తీసుకొని ఇల్లీగల్గా చేసి బ్యాంక్ అకౌంట్ డిస్క్లోజ్ చేయకుండా చేస్తున్న సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళని అరికట్టాల్సిందే గవర్నమెంట్. ఇది ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా. ఫైనలీ నిద్ర నుంచి లేశారు సెంట్రల్ గవర్నమెంట్, ఎస్పెషలీ లదాఖ్ కేసులో. మణిపూర్లో చాలా స్ట్రిక్ట్గా హ్యాండిల్ చేశారు, కానీ లదాఖ్ని అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోయింది కొంచెం టైంలో. దట్ ఈస్ ద మిస్టేక్ దే మేడ్ సార్. ఇక్కడ జరుగుతున్న ఉద్యమం వెనక కుట్రని ముందు మీరందరూ కనిపెట్టాలంటున్నారు సురేష్ గారు. స్థానికులే దీని మీద ఎక్కువగా చొరవ చూపాలి, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే టూరిస్ట్ మీద మీరు కంప్లీట్గా డిపెండ్ ఉన్నారు కాబట్టి. ఒకవేళ లదాఖ్లో కూడా మరో కాశ్మీర్ కానీ అయితే లదాఖ్ వచ్చే టూరిస్టులు బంద్ అవుతుంది, వాళ్ళ మీద ఆధారపడే మీరందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు స్థానికుల్లో మెలకు రావాలి, వాళ్ళ ద్వారా ఉద్యమం వస్తే ఈ ఉద్యమాన్ని పూర్తిగా అరికట్టచ్చు. లేదంటే ఒక వ్యక్తి స్వార్థం కోసం మీరందరూ రోడ్డు మీదకి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు సురేష్ గారు హెచ్చరిస్తున్నారు. ఇది లదాఖ్ విషయంలో సురేష్ గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్కారం సార్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.